ఏ కేసెస్లో బెయిల్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది అని నాకు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా పోక్సో కేసు అనే అంటాను. ఎందుకంటే ఇందులో మైనర్ పిల్లలకి సంబంధించిన మ్యాటర్ ఉండడం వల్ల. పోక్సో యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, పనిష్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. Section 11 and 12 of POCSO Act. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. విక్టిమ్స్ లేదా కంప్లైనెంట్స్ యొక్క టెస్టిమోనియల్ రికార్డ్స్ అయ్యేంత వరకు కోర్టు బెయిల్ ఇవ్వదు. అలా అని ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ రెగ్యులర్ బెయిల్ ఉండదు అని కాదు. పోక్సో కేసు అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం కుదరదు అని చట్టంలో లేదండి. అండ్ పోక్సో కేసులో ఒకవేళ ఎవరైనా అరెస్ట్ అయితే సంవత్సరాల కొద్దీ జైల్లో ఉండాలి, రెగ్యులర్ బెయిల్ దొరకదు అని చట్టంలో ఎక్కడ కూడా రాసిలేదు. ఇంకా కొన్ని అన్ష్యూర్ కేసెస్లో యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుంది, రెగ్యులర్ బెయిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ సెషన్ కోర్టులో డిస్మిస్ అయితే హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో డిస్మిస్ అయితే సుప్రీం కోర్టులో వేసుకోవచ్చు. మనం చేయాల్సింది పాక్సో కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ని, ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ను ప్రాపర్గా చదవాలి. అలాగే మీకు గ్రాంట్ అయిన బెయిల్లో కండిషన్స్ వయోలేట్ అవ్వవు అని, విట్నెస్ థ్రెట్ లేదా అతనిని ఇండ్యూస్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ లేవు అని కోర్టుకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.